అనుసరించి నడుచుకోవాలని వాక్యం ద్వారాగా దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఆ సత్యవాక్కు యేసు ప్రభు అయి ఉన్నారు కనుక యేసు ప్రభుని అంగీకరించిన వారు సత్యములోను నీతిమంతులుగాను జీవిస్తారు. ఆ నీతి సత్యములే పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తూ ఉన్నాయి. ఈ భూలోకంలో మనం ఎంతకాలము మనం జీవించినప్పటికీ కూడా ఏదో ఒక దినమున ఈ ప్రయాసమును విడిచిపెట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టి, సంపదను విడిచిపెట్టి మనం ఒక మార్గమందు పరలోకం వెళ్ళవలసి ఉన్నది. ఆ మార్గమే ప్రభు అని యేసుక్రీస్తు వారని మీకు ప్రేమతో తెలియచేస్తున్నాము. కాబట్టి ఈ ఉదయకాల సమయమందు మార్గమై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని మీరు అంగీకరిస్తారా? సత్యమని చెప్పినటువంటి యేసు ప్రభుల వారి యొక్క మాటను మీరు ఏకీభవించి ఒప్పుకుంటారా? మీరు నిత్య జీవానికి వారసులవుతారు, అనగా పరలోక రాజ్యాల్లో చేర్చబడతారు. అక్కడ నిత్యము జీవించే గొప్ప భాగ్యం అనేది దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచారు. కాబట్టి ఈ మాటలు విని, ప్రభు మాటలు విని అంగీకరించి ప్రభుని యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించుకున్నట్లయితే ఇప్పుడు ఈ పరలోక రాజ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తారు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. స్తోత్రం 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 ప్రభువా, నీ నామానికి